అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఉన్నారు కదా, ఎవరికి చూసినా ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు. దాంతో ఫెర్టిలిటీ సెంటర్స్ బిజినెస్ బాగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి? 30 తర్వాత మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంటాయి. ఎందుకంటే 30 తర్వాత హార్మోన్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. చెప్పకుండా ఇప్పుడు ఉన్న ఇట్లాంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ అయిన ఇష్యూ, వాళ్ళు ఒక పెద్ద దందాలాగానే చేసేసారు కదా. వాళ్ళని సీక్రెట్గా ఉంచి వాళ్ళ అమ్మాయికి ₹1,00,000 ఇస్తానని చెప్పారు సొరోగేసీ. పాపం వస్తే కానీ అమ్మాయికి 3rd మంత్లో ప్రెగ్నెన్సీ నిలబడకపోతే అమ్మాయికి అసలు ఏం డబ్బులు ఇవ్వకుండా పంపించేశారు వన్ ఆఫ్ ది ఫర్టిలిటీ సెంటర్స్. ఒక ఏజ్ తర్వాత పిల్లలు కావాలి అంటే అసలు పుట్టే అవకాశం ఉంటుందా? పిల్లలు పుట్టే అవకాశం అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా గంపెడు మంది పిల్లలు ఉండేవాళ్ళు. కాలంతో పాటు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడైతే 1 or none అనే పరిస్థితి వచ్చింది. అయితే పిల్లలు ఇప్పుడొద్దు అప్పుడొద్దు అనుకున్న వాళ్ళు తర్వాత పిల్లల్ని కనాలి అంటే వాళ్ళకి అది సాధ్యం కాని పని అయింది. దాంతో ఫెర్టిలిటీ సెంటర్స్కు వెళ్లాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకం చూసాం. సరోగసీ పేరుతో ₹40 లక్షలకు ఒక జంటను మోసం చేశారు. అంతేకాదు అదే టైంలో ఇంకొక చీకటి దందా కూడా బయటపడింది. అది కూడా ఒక ఫెర్టిలిటీ సెంటర్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఏకంగా వీర్య కణాలను, ఆడవాళ్ల అండాలను కూడా కొనేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అయిన వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు ఫెర్టిలిటీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎవరికి చూసినా ఈ మధ్యకాలంలో చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు. దాంతో ఫెర్టిలిటీ సెంటర్స్ బిజినెస్ బాగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి? బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ టైం దాటిపోతుంది కదా ఇప్పుడు అందరికీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 30 తర్వాత మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే 30 తర్వాత హార్మోన్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఫర్టిలిటీ ఛాన్సెస్ మెల్లిమెల్లిగా మైనస్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో అందరు చూస్ చేసుకునేది ఆఫ్టర్ 30 మ్యారేజెస్. 30 వరకు దేర్ ఇస్ నథింగ్ అనమాట. ఎందుకంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉండాలి, వాళ్ళకు ఒక కార్ ఉండాలి, వాళ్ళకు ఒక బిల్డింగ్ ఉండాలి, వాళ్ళకి లగ్జరీస్ ఉండాలి. పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత మేము లైఫ్ ఎంజాయ్ చేయలేమన్న ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ తోటి ఈ మధ్య అందరూ ఉన్నారు. ఈవెన్ పెళ్ళి అర్లీగా చేసుకున్న పిల్లల్ని కనడానికి మాత్రం వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చి రాగానే వెంటనే టర్మినేషన్స్ ఈజీ అయిపోయింది కదా ఈ మధ్య. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే టర్మినేషన్ అయిపోతుంది. సో ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా టర్మినేషన్స్ చేసినా కానీ, ఏజ్ బార్ అయిపోయినా కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి, అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే మెనోపాజ్ ఒక ఏజ్ కూడా ముందుకు వచ్చేసింది. ఎర్లీ మెనోపాజెస్ అందరికీ. ఇప్పుడు మెనోపాజ్ ముందు ఇప్పుడు 40కి కూడా మెనోపాజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు 55 కానీ అయ్యేది కాదు. 55 వరకు ఇంకా పీరియడ్స్ ఉంటూనే ఉండేవి పెద్దవాళ్ళకి. ఈ మధ్య చూస్తుంటే ఎర్లీ 40s నుంచి సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి 40sలో కల్లా వాళ్ళకి మెనోపాజ్. సో ఈ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే బేసిక్గా ఆడవాళ్ళకే కాదు, ఇన్ఫెర్టిలిటీ మగవాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ లేకపోవడము, వాళ్ళకు కూడా సేమ్. వాళ్ళకేంటి స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, వాతావరణం, ఆఫీస్ ప్రెషర్స్, ఇవన్నిటి వల్ల వాళ్ళకుండే స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఈ స్పర్మ్ కౌంట్స్ సరిగ్గా లేకపోవడం, ఆడవాళ్ళకి PCOD ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఆర్ లీడింగ్ టు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనమాట. సో వీటిని అడ్రస్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్లో మార్పులే. అందరూ చెప్తున్నాం లైఫ్ స్టైల్లో మార్పులని, అందరికీ తెలుసు కూడా ఏం మార్పులు చేసుకుంటే ఎలా ఉంటుంది నా హెల్త్ అన్నది కానీ, నా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి తెలిసి కూడా మనం చేసే చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసు, ఇప్పుడు రెగ్యులర్గా ఆల్కహాల్ తాగిన ఆడవాళ్ళు కూడా అదే లైఫ్ స్టైల్లోకి అలవాటు పడిపోయారు కదా. ఆల్కహాల్ అన్నది మగవాళ్ళకి పరిమితం కాలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా ఇంకా ఎక్కువగానే డ్రింక్ చేస్తున్నారు. వీకెండ్స్ రాగానే ఓవర్గా ఇప్పుడు ఏ పబ్కి వెళ్ళి చూసినా, ఎక్కడికి వెళ్ళి చూసినా ఎవ్రీ గర్ల్, ఈవెన్ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు కూడా వాళ్ళకి బియర్లు ఇవన్నీ అలవాటు అయిపోతున్నాయి తొందరగా అట్ అన్ ఎర్లీ ఏజ్. సో అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. చూపించినప్పుడు మీరు అన్నట్టుగా వీడియో స్టార్టింగ్లో చెప్పారు, అప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి, ఇలాంటి సెంటర్స్కి వెళ్ళాలి. ఆప్షన్స్ లేవు సొసైటీలో వాళ్ళకంటూ ఒక అంటే నార్మల్గా ఒక ఇమేజ్ ఉంటుంది కదా, అరే వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అన్న దాని నుంచి బయటకు రావడానికి దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అనమాట. సొరగేసీ ఈజ్ ఓకే, తెలవకుండా వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నా ఓకే. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏంటంటే పిల్లల్ని కంటే మా
లావ్ అయిపోతాము, బాడీ ఫిగర్ అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది, ఇట్లాంటివన్నిటితోటి కూడా ఈవెన్ అంటే ఈ సొరోగేసీ ఇక్కడ నార్మల్గా ఈ మధ్య బ్యాన్ చేసినా కానీ బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ సొరోగేసీస్ అనమాట, సీక్రెట్గా చెప్పకుండా. ఇప్పుడు ఉన్న ఇట్లాంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ అయిన ఇష్యూ, వాళ్ళు ఒక పెద్ద దందాలాగానే చేసేసారు కదా, వాళ్ళని సీక్రెట్గా ఉంచి. నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక అమ్మాయి పాపం చాలా ఏదో ఒక విజయనగరం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనమాట. వాళ్ళ అమ్మాయికి ₹1,00,000 ఇస్తానని చెప్పారు సొరోగేసీకి. పాపం వస్తే కానీ అమ్మాయికి 3rd మంత్లో ప్రెగ్నెన్సీ నిలబడపోతే అమ్మాయికి అసలు ఏం డబ్బులు ఇవ్వకుండా పంపించేశారు వన్ ఆఫ్ ది ఫర్టిలిటీ సెంటర్స్. సో అప్పుడు చెప్పిన దాని తర్వాత నయనతార ఇష్యూ ఇవన్నీ అయిన తర్వాత కంప్లీట్గా మనకి ఈ మధ్య వినబడట్లేదు, బట్ ఈ రీసెంట్ ఇష్యూ ఏదైతే వచ్చిందో అది చాలా హైలైట్ అయిపోయింది. కాబట్టి సో ఎర్లీ ఈజ్ బెటర్ అనమాట. బిఫోర్ 30 మనకి ప్రెగ్నెన్సీ ఎవరైనా ఆడపిల్లలు ప్లాన్ చేసుకుంటా ఉంటే కనుక యాక్సెప్ట్ యువర్ ప్రెగ్నెన్సీ. దానికి డబ్బులతో రిలేషన్ ఏంటంటే ఈ మధ్య పిల్లల్ని కనాలంటే పిల్లల్ని పెంచడం ఒక పెద్ద ప్రొసీజర్, పెద్ద పని, ఖర్చుతో కూడుకున్న పని అని అనుకుంటాం. ఒకప్పుడు అట్లా అనుకునేవాళ్ళు కాదు పాతకాలంలో. ఇట్ యూస్ టు హ్యాపెన్ అనమాట. పెళ్ళి తర్వాత ఒక సంవత్సరంకు ఎప్పుడు ఒక పిల్లడు పుట్టడం, మనతో పాటు వాళ్ళు పెరిగేవాళ్ళు, వాళ్ళతో పాటు మనం కూడా పెరిగేవాళ్ళం, అట్లా ఉండేది కాన్సెప్ట్. ఇప్పుడేమో అసలు పిల్లలంటేనే బరువుగా భారంగా అనిపిస్తుంది వాళ్ళకి, ఆ బాధ్యత తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. ఇప్పుడు అన్ని డింక్ రిలేషన్స్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, అంతే పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. ఒక ఏజ్ తర్వాత పిల్లలు కావాలి అంటే అసలు పుట్టే అవకాశం ఉంటుందా? పిల్లలు పుట్టే అవకాశం జీరో. ఈ మధ్య కాలంలో చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కూడా అలాగే పెరుగుతున్నాయి అనుకోండి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఇన్ఫర్టిలిటీకి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా ఉన్నాయి, మల్టిపుల్ రీజన్స్. ఈ మధ్య టూ మచ్ ఆఫ్ పిల్స్ ఇంటేక్ ఒకటి, ఫ్యామిలీ ప్లానింగ్కి గాను వాళ్ళు ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం, పీరియడ్స్కి ముందు పీరియడ్స్ రాకుండా వేసేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ మల్టిపుల్ యాక్టివిటీస్, ఎక్కడికో జర్నీ చేయాలనో లేకపోతే ఏదో పార్టీకి వెళ్ళాలనో ఫంక్షన్కి వెళ్ళాలనో. ఎందుకంటే పీరియడ్స్ ఒక పెద్ద పెయిన్ఫుల్ ప్రాసెస్గా చూస్తారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే సంవత్సరానికి ఒక 3-4 సార్లు పీరియడ్ స్టాప్ చేసే మెడిసిన్స్ వేసేసుకునే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇట్ కంప్లీట్లీ ఇంపాక్ట్ యువర్ హార్మోన్స్ కదా. సో దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. కాబట్టి ఎవరైనా హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలి, ఓకే లేట్గా మ్యారేజెస్ చేసుకున్నా ఫైన్, మీ వాట్ ఎవర్ చాయిసెస్, ఎవరి చాయిసెస్ వాళ్ళవి అనమాట. వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారో అవన్నీ ఎవరి చాయిసెస్ వాళ్ళవి. బట్ స్టిల్ ఒకవేళ లేట్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ లైఫ్ స్టైల్ని సరిగ్గా ఉంచుకొని, ఆహారపు అలవాట్లను సరిగ్గా ఉంచుకొని, ఈ అన్నెసెసరీ జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ వీటి జోలికి వెళ్లకుండా టైంకి నిద్రపోవడం, మంచి ఆహారం అవన్నీ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్, యోగా అవి చేస్తే స్టిల్ మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ బ్రైట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు కొంతమందికి 45-50 అప్పుడు కూడా పుట్టిన మనం చూస్తూ ఉంటాం మధ్యలో, వాళ్ళు హెల్తీగా ఉంటారు కూడా. సో అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈ లోపల మనం మెసప్ చేసుకోకుండా ఉంటే చాలు. ఈ స్పర్మ్ అమ్ముకోవడం ఏంటి, ఎగ్స్ అమ్ముకోవడం, ఇది కూడా ఒక బిజినెస్గా మారిపోయింది. అసలు ప్రకృతి ప్రసాదించిన వాటిని కూడా ఇలా బిజినెస్లకి వాడుకోవడాన్ని మనం ఎలా చూడాలి? మారిపోతుంది సొసైటీ. అంతే అండి. అంటే ఇప్పుడు నీడ్ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఇప్పుడు ప్రతిదీ అమ్ముకుంటున్నాం కదా మనము. సో ఆ అమ్ముకునే ప్రాసెస్లో ఇప్పుడు చాలామంది ఏంటంటే పాతకాలంకి వెళ్తే కౌరవులు 100 మంది లేరా, అది ప్రాసెస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే కొత్త లాజిక్స్ అన్నీ తీసుకొస్తున్నారు. కాకపోతే ఏంటంటే అనెథికల్ ప్రాక్టీసెస్ ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి అనమాట. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఇక్కడ ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ మనీ ఈజ్, ఆ మనీ వచ్చే ప్రాసెస్లో మనము ఎథిక్స్ని మర్చిపోతున్నాము, వాల్యూస్ని మర్చిపోతున్నాము, మన సాంప్రదాయాలని మర్చిపోతున్నాము. ఇవన్నీ ఓకే, సైన్స్ ఎంత డెవలప్ అయినా సైన్స్ సమ్టైమ్స్ ఈజ్ డేంజరస్ ఆల్సో, టూ మచ్ ఆఫ్ సైన్స్. అందుకే ఎక్కడ మన రూట్స్ అలా మనం హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక పాప భీతి కానివ్వండి, లేకపోతే ఇవన్నీ మన ప్రతి ఏ ప్రొఫెషన్లో ఉన్నా. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ చూడండి, చాలా వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే ధన్వంతరి మంత్రం అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ లిటరల్లీ నేను ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూసానండి, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒక క్రిటికల్ కేసు ఆయన సర్జరీ చేస్తూ, యంగ్ అబ్బాయి అంట, 16 years అబ్బాయిని సర్జరీ చేస్తూ ఆ పేరెంట్స్ని బాధని చూడలేక అబ్బాయి, ఆ చిన్నపిల్లడు సర్జరీకి వెళ్ళే ముందు చెప్పాడంట, నాకు ఇవి చేయాలని ఉంది నా లైఫ్లో. అంటే ఆ డాక్టర్ లిటరల్గా ఏడ్చాడు. ఆయన ఇంత ఎందుకు భగవంతుడు పెద్ద 80-90 ఉన్న వాళ్ళందరినీ బతికిస్తున్నాడు, వాళ్ళు ఈడ్చుకొని బతుకుతున్నారు లైఫ్, ఇన్ని ఆస్పిరేషన్స్ ఉన్న అబ్బాయిని ఎందుకు చంపేస్తున్నావు అని ఆ క్రిటికల్ కేసులో అతను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్లీడ్ చేశాడంట.
దాని తర్వాత ఆ అబ్బాయి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి చాలా హెల్తీగా ఉన్నాడు ఆ బాబు. సో ఆ ఇంటర్వ్యూలో అతను చెప్తున్నాడు అనమాట, నేను కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి ఒక ప్రాణాన్ని బ్రతికించడానికి. అంటే ఎథికల్ అంత మంచి డాక్టర్స్ కూడా ఉంటారు, అదే ప్లేస్లో ఇంత వర్స్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటి ఈ మధ్య అయిన ఇష్యూ అందరి మైండ్లో ఒక డౌట్ రేజ్ చేసేస్తుంది కదా, ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళందరి మైండ్లో ఒక డౌట్ రేజ్ అయిపోయినట్టే కదా, జెన్యున్గా నా కిడ్డా కాదా అన్న ఒక డౌట్. అంటే లైఫ్ లాంగ్ మనము ఆ భారంతో బ్రతకాలి, ఇంకా ఎన్ని డిఎన్ఏలు అని చేపిస్తాం, ఎంతమందికి అని క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. సో ఇవన్నీ కాకుండా ఎర్లీ మ్యారేజెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ అండి. నన్ను అడిగితే ఐ స్టిల్ గో ఫర్ ఎర్లీ మ్యారేజ్, ఇట్స్ ఓకే. తర్వాత ఎర్లీ మ్యారేజ్ అంటే ఏ ఏజ్ అంటారు? బిఫోర్ 25 ఓకే. మాకు అప్పుడు అంతా మరి 18-19కి చేసేసారు కానీ బట్ గుడ్. అప్పుడు అయినా కూడా పిల్లలు హెల్దీగా ఉంటారు. వాళ్ళు పెరుగుతున్న ప్రాసెస్లో మనకి ఆరోగ్యంగా ఉంటాం మనకేం ఇల్ హెల్త్ అనిపించదు. 30 ఏళ్ళకి మీరు పిల్లల్ని కానీ 35 ఏళ్ళకి పిల్లల్ని కంటే ఏమవుతుంది మనకంటే, మనం ఏజ్ అయిపోతూ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటిక్ వస్తుంది, బీపీ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, వాళ్ళ వెనకాల వెళ్ళలేం మనం. అందుకే ఈ మధ్య పిల్లలకి ఎందుకు డిప్రెషన్లు ఇవన్నీ ఏంటంటే లోన్లీ ఫీలింగ్, బికాస్ ఏజ్డ్ పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళతో పాటు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. యంగ్ పేరెంట్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈక్వల్గా వాళ్ళతో యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఎంత తీసుకొస్తారు, వాళ్ళతో పాటు పెరుగుతారు, వాళ్ళని ఎక్కడికి తిప్పాలన్నా మీకు ఇబ్బంది అనిపించదు. ఏజ్ అయిపోయిన పేరెంట్స్ ఆల్వేస్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. పిల్లలు చాలా డల్గా ఉంటారు, చాలా డౌన్గా ఉంటారు, ఇవన్నీ ఉంటాయండి యాక్చువల్గా. సో ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కిడ్స్, బిఫోర్ 25 పిల్లలు అయిపోయారు అనుకోండి, యూ విల్ బీ హ్యాపీ యాక్చువల్లీ. మీరు చెప్పింది కరెక్టే వనజ గారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని. ఇది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఈ మాట మనందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.